మన అగ్రికల్చర్ ని దీనంతా ప్రొటెక్ట్ చేసేవాళ్ళం ఇన్ని రోజులు, దాన్ని కూడా ఇప్పుడు లేపేశాం. సో అన్నిట్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. రెండో వాళ్ళు బలవంతంగా వాళ్ళ ఆయిల్ కొనే పరిస్థితి, రేట్ ఎక్కువైనా కూడా అమెరికా తర్వాత వెనిజులా ఆయిల్ మనం కొంటున్నాం. సో మనం సరెండర్ అయ్యి కూడా సాధించింది ఏం లేదు. సో అంటే నేను దేశం కోసం ఇవన్నీ సరెండర్ అవ్వాల్సి వచ్చింది, దేశం కోసమే నేను ట్రంప్ను వ్యతిరేకించలేదని చెప్పేదానికి కూడా ఏమి లేదు విషయం. నువ్వు సాధించింది ఏముంది? కాబట్టి గట్టిగా ఫర్మ్గా లేకపోతే, అంటే ట్రంప్ లాంటి వాడిని డీల్ చేయాలంటే అతని భాషలోనే అతన్ని డీల్ చేయాలి. ఎప్పుడైనా ఇరాన్ ఇప్పుడు అదే చేస్తుంది, అతని భాషలోనే అతనికి సమాధానం ఇస్తుంది. నువ్వు భయపడే కొద్దీ ట్రంప్ ట్రాన్సాక్షన్ మెథడ్ ఏమంటే ప్రత్యర్థిని భయపెట్టి అతను అవమానించి అతను చాలా నీచంగా డీల్ చేసి బెదిరించి తన పనులు చేసుకోవడం అనేది ట్రంప్ మెథడ్. ఇది అందరికీ తెలుసు ప్రపంచం అంతా. అలాంటప్పుడు ట్రంప్ ని ఆ మెథడ్ కి మనం సరెండర్ కాదు, కానీ సరెండర్ అవుతున్నాడు మోడీ. ఓన్లీ ఏంటంటే నామకే వాస్తవిగా ఈ ఎంఈ అంటారు, అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ప్రకటన చేసింది. అంటే ఎంత దమ్ము లేని ప్రకటన అదంటే, కనీసం ట్రంప్ చెప్పాడనైనా చెప్పాలి కదా. అదేమీ చెప్పకుండా అది రియాలిటీ బేస్ గా లేదు, అది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే బేస్ లో ఉండాలి, ఇలాంటి ఒక పనికి మాలిన డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లో మాట్లాడారు. గట్టిగా ఫర్మ్ గా. అతనేమో డైరెక్ట్ గా నరక కోపం అంటుంటే, నువ్వేమో నరక కోపం అన్నాడనేది కూడా ఆ వాక్యం కూడా లేదు దీంట్లో. ఈ ఖండంలో ఇండియాని ఇలాగా హెల్ హోల్ అని మాట్లాడడం కరెక్ట్ కాదనేది కూడా లేదు. ఇండైరెక్ట్ గా ఆ వాక్యాలు చూడండి ఎట్లుందంటే, సర్టన్లీ ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ద రియాలిటీ ఆఫ్ ద ఇండియా యూఎస్ రిలేషన్షిప్ అంట. తర్వాత ఏమో లాంగ్ బీన్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ షేర్డ్ ఇంట్రెస్ట్ అంట. ఇది మాట్లాడుతున్నారు తప్ప డైరెక్ట్ గా మేము దీన్ని ఖండిస్తున్నాము, వెనక్కి తీసుకోవాలి అన్న ఒక డిమాండ్ కనీసం మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ కూడా చేయట్లేదు. అదేదో నర్మగర్భంగా అంటారు కదా, అంటే మేము కూడా రిప్లై ఇచ్చాము అన్నట్టుగా చెప్పుకోవడానికి ఇచ్చిందే తప్ప క్లియర్ గా ట్రంప్ ని ఖండించడం అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. అదే మీకు చైనా చూడండి, చైనాలో ఇప్పుడే కాదు ఒక 20-30 రోజుల నుంచి విపరీతంగా హేళన చేస్తూ ట్రంప్ ని మీమ్స్ పెడుతున్నారు. నిజానికి చైనా అనేది అథారిటేరియన్ కంట్రీ. అక్కడ గవర్నమెంట్ అనుమతి లేకుండా ఇట్లాంటివి బయటకు వచ్చే అవకాశం లేదు. అంటే గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది. అమెరికా మీడియా కూడా అదే రాసింది నిన్న, చైనా ఇట్లా అవమానిస్తుంది అమెరికాను ట్రంప్ ని. పైగా ట్రంప్ మిడ్ మేలో, అంటే నెక్స్ట్ మంత్ మిడ్ లో చైనా వెళ్తున్నాడు. చైనాలో శిఖరాగ్ర సమావేశం ఉంది జీ జిన్పింగ్ తో. ఉన్నప్పటికీ కూడా చాలా అవమానకరంగా ట్రంప్ ని, ముఖ్యంగా ఇరాన్ వారిలో ట్రంప్ బిహేవియర్ ని చైనా మీడియా కానీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికేమో, ఇండియాకి వచ్చేసరికేమో ఇంత సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం మామూలుగా వీళ్ళు పేరు పెట్టింది ఏంటి, గతంలో మన్మోహన్ సింగ్ కి మహామోహన్ అని పేరు పెట్టారు. ఆయన మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువగా ఉండేది. ఇతనితో పోలిస్తే, మోడీతో పోలిస్తే అతను మాట్లాడకపోయినా పనిలో గట్టిగా ఉండేది. ఇతను మాటలు తప్ప పనిలో లేదు. పైగా ఆ మాటలు కూడా మోస మాటలు. మొన్న ఇప్పుడు మహిళా బిల్లు చూసాము. నిన్న తమిళనాడులో పోయి ముఖం అంతా నల్లగా మేకప్ చేసుకుని వెళ్ళాడు. ఎందుకంటే తమిళ వాళ్ళు మోసం చేయడానికి, తమిళ వాళ్ళు నల్లగా ఉంటారని ఇతను కూడా నల్లగా వెళ్ళాడు. ఇప్పుడు ఇదంతా కూడా పరువు పోయింది. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక హుందాగా బిహేవ్ చేయాల్సిన వ్యక్తి ఇలాగా సరెండర్ అయిపోయి బిహేవ్ చేయాలన్న అవసరం ఏంటి? చివరికి ఇరాన్ ఖండించింది. హైదరాబాద్ లో ఉండే ఇరాన్ ఎంబసీ, ఇండియా చైనా నాగరికతలు చాలా గొప్ప నాగరికతలు, వాటిని నువ్వేంట్రా అవమానించేది? నువ్వు ఇరాన్ లాంటి 6000 సంవత్సరాల నాగరికతను కంప్లీట్ గా ధ్వంసం చేస్తానని చెప్పావి, అదిరా నరకం అని వాళ్ళు ఓపెన్ గా ఖండిస్తున్నారు. అంటే ఒక ఇరాన్ లాంటి చిన్న దేశం ఇంత గట్టిగా ఖండిస్తుంటే, అది కూడా మనకు సపోర్ట్ గా ఇరాన్ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మన ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు ఖండించట్లేదు? మన ఆత్మగౌరవం అనేది ఇప్పుడు ఇరాన్ మిమ్మల్ని నాశనం చేస్తానన్నా కూడా నిలబడుతుంది. మనకేముందంటే మనం అమెరికా మీద కంప్లీట్ గా ఆధారపడి మన దేశం బతకట్లేదు కదా. సో అదేంటంటే మరి మోడీ ఎందుకు సరెండర్ అవుతున్నాడు అంటే, ఒక వెర్షన్ ఏమో మోడీ ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడు అందుకని, రెండో వెర్షన్ ఏమో
అదాని మీద కేసు ఉంది కాబట్టి మోడీ సరెండర్ అయిపోయాడని, ఓకే. ఇవి తప్ప నిజంగా కూడా మోడీ సరెండర్ మోడీ అంటే ఇండియా సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ సరెండర్ అవుతున్నట్టే మనకు కనబడుతుంది.